హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్జే ఫుడ్స్లో పెసరపప్పుతో వడలు. చాలా ఈజీ ప్రాసెస్. పెసరపప్పు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు ఉంటే సరిపోతుంది. టీ బ్రేక్ సరిపడా ఆయిల్. మనం ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. మనం ఈ వడలు ప్రిపేర్ చేసుకుందాం అనుకున్న 2 అవర్స్ ముందే మనం పెసలు కానీ పెసరపప్పు కానీ నానబెట్టుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకుని పిండిని వాడుకోవాలి. మనం ఈ వడలు వేసుకుందాం అనుకున్న 2 అవర్స్ ముందు 2 గంటల ముందు పప్పు కానీ పెసలు కానీ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ నానితే ఆయిల్ ఎక్కువ లాగేస్తాయి. ఇలా అయితే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఈ నానబెట్టుకున్న పిండిని పప్పుని మనం పిండిగా చేసుకుని ఇందులో మనం 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ వడలకి ఉల్లిపాయలు మంచి టేస్ట్ని ఇస్తాయి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటాయి. పిండి బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత వడలుగా చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతాయి. మనం చేసుకుందాం అనుకున్న 2 అవర్స్ ముందు పప్పు నానబెట్టుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఉల్లిపాయలు అన్నీ వేసుకుని చేసేసుకుంటే అయిపోతుంది అనమాట. ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటాయి ఇవి. రైనీ సీజన్లో అయితే మరీ టేస్ట్గా ఉంటాయి. ఇలా మొత్తం మనం పిండిని వడలుగా వేసుకుని తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద, లో ఫ్లేమ్ మీద అలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం చేసుకోవాలి. లేదంటే హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతాయి. అలా అని లో ఫ్లేమ్లో చేస్తే ఆయిల్ ఎక్కువ అడ్జస్ట్ చేసేస్తాయి. మనం హై ఫ్లేమ్, లో ఫ్లేమ్ అనుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వడలు మొత్తం మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా తిరిగేసుకుంటూ కలుపుతూ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఒక డిష్లోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఉల్లిపాయలు వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మనం ఈ పెసర వడలు పెసరపప్పు కంటే పెసలతో పై పొట్టుతోటే మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే మంచి విటమిన్స్ అన్నీ మనకి మిస్ అవ్వకుండా ఉంటాయి. ప్లీజ్ మీకు నచ్చితే అలా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే పెసర వడలు తయారైపోయినాయి. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.